వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. పోలీసుల కుటుంబ సభ్యులకు నా సెల్యూట్, సీఎం చంద్రబాబు. ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత. అనంతపురం జిల్లా తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసులేనని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విధి నిర్వహణ కారణంగా తమ కుటుంబంతో సరిగా గడపలేని పరిస్థితి వారిదని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్లో పోలీసు అమరవీరుల సంస్కరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పోలీసు అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమరులు వారు అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి మాట్లాడారు. ముడిపడి ఉన్న అంశాలు, సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాన్ని వదిలి వస్తున్న మీకు, తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు. అందుకే వారంటే నాకెంతో అభిమానం. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన పోలీసుల అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే పోలీసులే కారణమన్నారు. పోలీస్ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అవసరం. ఏపీ పోలీస్ నేర నియంత్రణలో ముందుంది. ఆధునిక సాంకేతికతో ఏపీ పోలీసులు ముందుకు వెళ్తున్నారు అని మంత్రి అనిత పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఒక విజనరీ నాయకుడు, క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధత కలిగిన వ్యక్తి, మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, ఐపీఎస్, ఇతర ప్రముఖ పోలీస్ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన పోలీసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. పత్రికా విలేకరుల సోదరులకు, నా సోదరీమణులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన
10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈ రోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అనే ఒకే ఒక ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజారక్షణలోని, దేశ రక్షణలోని, ప్రజారక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండడమే కాకుండా అనేకమైన పెట్టుబడుల కింద మన రాష్ట్రానికి తీసుకురావడంలో ముందండి నడిపిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా, అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా, సంక్షేమం సక్రమంగా జరగాలన్నా కూడా ఈ రోజు మనందరం కూడా, ప్రజలందరూ కూడా నిర్భయంగా భద్రత పటిష్టంగా ఉండే పరిస్థితి ఉండాలి. దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశంలోనే ఆధునికతను, సాంకేతిక విధానాలను అవలంబు చేసుకుని నేర నియంత్రణ, నేర పరిశోధనలో ముందు వేయటం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. పర్టికులర్గా ఎప్పుడు కూడా మహిళా రక్షణే దేశ రక్షణగా ఎక్కువగా భావించే వ్యక్తి, మహిళా రక్షణకి పెద్దపీట వేసే వ్యక్తిగా ప్రతిసారి కూడా తన అడ్మినిస్ట్రేషన్ లో మహిళల్ని రక్షణగా ఉంచాలి, భద్రతగా ఉంచాలి, భరోసాగా ఉంచాలి. మహిళల ఎంపవర్మెంట్ అనేది దేశం తాలూకా. రాజమండ్రి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పోలీస్ సంస్కరణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలకు మంత్రి దుర్గేష్ తో పాటు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీడీ నరసింహ కిషోర్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కుటుంబం కంటే ప్రజల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పోలీసుల సేవలు అమూల్యమైనవి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పట్ల నిబద్ధతతో ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, 7 భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వహిస్తున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 191 మంది అమరుల వీరోచిత సేవలను స్మరించుకోవడం గర్వకారణమని తెలిపారు. దేశ భద్రత కోసం త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతి పోలీసుకి స్ఫూర్తిదాయకమన్నారు. మాదక ద్రవ్యాలు, సిండికేట్ డ్రగ్స్ లాంటి సామాజిక సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసులు మరింత కృషి చేయాలని కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నరసింహ కిషోర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి కీర్తి చేకూరి గారు, సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేవారు పోలీసులు. అది సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ వలయాన్ని కాపాడుకునే విషయంలో కానివ్వండి, అంతర్గత భద్రతా విషయంలో కానివ్వండి, నిత్యం జరిగేటువంటి శాంతి భద్రతల్ని కాపాడేటువంటి విషయంలో కానివ్వండి, పోలీసుల యొక్క పాత్ర అమోఘమైంది. ఇవాళ సమాజం ఆనందంతో ఉందంటే, శాంతి భద్రతలో ఉందంటే దానికి ప్రధాన కారకులు పోలీసులు మాత్రమే అనేటువంటి మాటని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అదే సందర్భంలో వారు చేసినటువంటి త్యాగాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 1959లో జరిగినటువంటి లడఖ్లో జరిగినటువంటి చైనా దాడుల్లో మృతులైనటువంటి 10 మంది సరిహద్దు భద్రతా దళాల వారి సంస్మరణార్థం అప్పటి నుంచి మనం ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే ఇది ఆ రోజుతో ఆగకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక పక్కన దుష్ట దేశాలు మన మీద దండెత్తినప్పుడు మన దేశాన్ని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి సరిహద్దు భద్రతా దళాలు చేసేటువంటి ప్రయత్నాలు, దాంతోపాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడడానికి, ముఖ్యంగా తీవ్రవాదాన్ని అణిచివేయడానికి పోలీసులు చేసేటువంటి ప్రయత్నంలో అమరులైనటువంటి అనేక మంది పోలీసులు, వారందరూ కూడా తమ కుటుంబాలని కాదనుకుని
తమ కుటుంబం కంటే దేశం ముఖ్యం, శాంతి భద్రతలు ముఖ్యం అనేటువంటి ఆలోచనతోటి వారు చేసిన త్యాగం మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ సంవత్సరం దేశం మొత్తం మీద 191 మంది అమరులయ్యారనేటువంటి మాట కూడా తెలుస్తోంది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మరియు మంత్రి మండిపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను కొనియాడారు. ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. రౌతు పరంగా రావాల్సిన అలవెన్స్లలో సకాలంలో చెల్లింపులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అందించిన సేవలు మరువలేనివన్నారు. అమరులైన పోలీస్ వీరులకు సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆయన తెలిపారు. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. అమరులైన కుటుంబాలను పోలీస్ శాఖ అన్ని విధాలా ఆదుకుంటుందని, విధి నిర్వహణలో వారు చూపిన చొరవ, త్యాగం మరువలేనిదని ఆయన కొనియాడారు. అనంతరం అమరవీరుల కుటుంబాల సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. జిల్లాలోని పోలీసుల అధికారులు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆదర్శ రాజేంద్ర ఐఏఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం. అందించనున్నారు ఆర్ఎస్ఐ రవి గారు. మంత్రి గారు అమరుల పుస్తకాన్ని జిల్లా ఎస్పీ గారికి అందిస్తారు. జిల్లా ఎస్పీ గారు, అదనపు ఎస్పీ గారు పోలీసుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ, మీరు మా మధ్య పూర్తిగా జీవించకపోయినా మా మనసులో స్ఫూర్తి. పోలీసు జీవితం చాలా భిన్నమైనది. పాలనా వ్యవస్థ, ప్రజా జీవన వ్యవస్థల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, వీక్షిస్తున్నాం. పోలీసు అమరవీరుల సంస్థ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అమరవీరుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ అన్నమయ్య జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వాళ్ళ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈరోజు మనం సుఖ సంతోషాలతో ఉన్నామంటే పోలీసుల యొక్క త్యాగాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఎందరో అమరులైన పోలీసులు మన సంతోషం కోసం వాళ్ళ ప్రాణాలు బలిదానం చేయడం జరిగింది. వాళ్ళ ఆత్మ శాంతించాలని ప్రార్థన చేయడం జరిగింది. అలాగే వారి కుటుంబాలకు, అలాగే వాళ్ళ బంధుమిత్రులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ తోడుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఎందరో పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా నక్సలైట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, అలాగే సంఘ విద్రోహుల ద్వారా వాళ్ళ ప్రాణాలు బలిగొనడం జరిగింది. అలాంటి వారి యొక్క సేవలను గుర్తిస్తూ రాబోయే కాలంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనే, వాళ్ళ బంధుమిత్రులకైతేనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఏదైతే ఇన్సెంటివ్స్ అయితేనే, అలాగే ఉద్యోగాలు అయితేనే వారికి ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ అంటే ఒక ఎమోషన్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్నో త్యాగాలు చేసి
ముందు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో నక్సలేట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో అరాచక శక్తుల ద్వారా వాళ్ళు ఎదిరించి వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా అర్పించి ఈరోజు మనందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలితమని తెలియజేసుకుంటూ, దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయ ఉపాలయంలో బ్రహ్మగుడి వద్ద కేదార గౌరీ వ్రతాన్ని నిర్వహించారు. ముందుగా కేదార గౌరీ అమ్మవారిని గజమాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి బ్రహ్మగుడి వద్ద అమ్మవారిని కొలువు తీర్చి అనంతరం కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచానము, కలశానికి పుష్పాలతో పూజలు చేసి ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వాముల వారు కేదార గౌరీ వ్రతం ఎలా నేర్చుకోవాలని మహిళలకు వివరించారు. భక్తి శ్రద్ధలతో మహిళలు దేవస్థానం ఇచ్చిన కుంకుమతో పసుపు గాజులకి పూజలు చేసి మహిళలు ఒకరికి ఒకరు నోములు దారములు కట్టుకొని నోములు నోచుకున్నారు. ఆపై అమ్మవారికి దీపధూప నైవేద్య, అఖండ దీపారాధన, కర్పూర హారతి సమర్పించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారిని విశేషంగా దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. स्वामिने नमः सर्वालिंगानं बोधयामि। ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम महेश्वराय नमः, ओम शंभवे नमः, ओम विनायकने नमः, ओम सिद्धेश्वराय नमः, ओम वामदेवाय नमः, ओम विरूपाक्षाय नमः, ओम भगवतिने नमः, ओम नीललोहिताय नमः, ओम बोधयामि। सदाशिवाय नमः, षोडशग्रन्थिं पूजयामि। ओम ईश्वराय नमः, ओम सात्विकाय नमः, ओम स्थिरप्राय, ओम शाश्वताय नमः, ओम रक्षते कमरि त्रिपदी सात दुष्पदी अष्टापदी नवपदी बभूषि सहस्राक्षरा परमे व्योमरुण्डो श्री केदारेश्वर स्वामिनः व्रतकथा प्रारम्भः। त्रिपुरान्तकाय नमः, ओम वृषाङ्काय नमः, ओम वृषभारूढाय नमः, ओम भस्मोद्धोलक विग्रहाय नमः, ओम सामप्रियाय नमः, ओम स्वमया भवाये दशरात्रमाहते देव सुभामेतानि हवै वंशमवन्दे देवास्मै समां प्रयच्छन्ते देवसुराजा भवति हरणमः पार्वती అనంతపురం జిల్లా తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిపత్రి పట్టణంలో జేసీ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి చదువు ఉంది కానీ తెలివి లేదని, నా 73 సంవత్సరాల వయసులో ఇలాంటి ఏఎస్పీని నేను ఎక్కడా చూడలేదని అన్నారు. రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా పనికిరాడని, ఒక్కరోజు కూడా పోలీస్ యూనిఫామ్తో బయటికి రాలేదని, మిలిటరీ డ్రెస్తో మాత్రమే వస్తాడని జేసీ అన్నారు. రాళ్లదాడి జరుగుతుంటే ఏఎస్పీ ఇంట్లో కూర్చుని ఘర్షణ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడని, దేశంలోనే ఇంత వరస్ట్ అయిన ఏఎస్పీని నేనెక్కడా చూడలేదని జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో తమ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందని చెప్తున్నాడని, వాస్తవంగా చంద్రబాబు నాయుడు సీఎంగా అయిన తర్వాత క్రైమ్ తగ్గిందని జేసీ అన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీని ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ బయటకి రాలేవని, గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య కంటే నువ్వు పనికిరాని వాడివని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సమస్యలపై మీ ఇంటి ముందు వచ్చి పడుకొని నిరసన తెలిపితే కనీసం జవాబు లేదని జిల్లా ఎస్పీని చూసి ఊరికయ్యారు. లేదంటే మీ ఇంట్లోకి దూరేవాడినని జేసీ ఫైర్ అయ్యారు. చెప్పే 5 నిమిషాలు పాటుపడుతున్నాడు. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు, ఆయనకు చదువు ఉందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళలో ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే
కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్ ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. ఈ దీన్ని అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి? నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరకు తిరుగుతావా? గలాటే జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయినాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీలు అట్లుంటే పోలీసులు ఎట్లా మంది చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. నాకు 73 ఏళ్ళు. నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి మాట్లాడు. నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది. తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయట రాను. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా మీరు? నువ్వు అంటావా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ? యువర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్. నెవర్ సీన్. కాకపోతే నెవర్ సీన్ లైక్ యూ ఫెలో. ఐ డోంట్ మైండ్ ఐఎమ్ యూజింగ్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఆల్సో. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ ఈరోజు బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. 2 రోజులతో పోలిస్తే వాయు కాలుష్యం మరింత పెరిగింది. గాలి నాణ్యత సూచి 491గా నమోదైంది. దీపావళి బాణసంచా వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతున్నట్లు పీసీబీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్లోని ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం ఢిల్లీలో వాయు కాలుష్యంపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు తెలిపారు. పొగమంచు, నిర్మాణ వ్యర్థాల ప్రభావం కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.